ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుమతి, థ్యాంక్ గాడ్. సుమతి, సుమతి, అమ్మా, సుమతి. ఎంత పని చేసావు సుమతి, ఎందుకింత అన్యాయం చేసావు? ఈ అన్నయ్యని వదిలి ఎలా వెళ్ళావమ్మా? ఎందుకు ఇలా చేశావు? ఎందుకు? ఇప్పుడు అర్థమైందా శివకృష్ణ గారు? తనని చంపాలని చూసింది సీతే అని విద్యాదేవి చెప్పి మరి చనిపోయింది. సీత హంతకురాలని ఇప్పుడైనా నమ్ముతారా? విద్యాదేవి మీద పగబట్టి ప్రతీకారం తీర్చుకుందని ఒప్పుకుంటారా? ఓసే రాక్షసి, దీనంతటికి కారణం నువ్వేలే. కావాలని కుట్ర చేసి నా చెల్లెల్ని చంపి ఆ నేరం సీత మీదకి నెడుతున్నావు. నిన్నేం చేసినా పాపం లేదు, నిన్ను బతకనివ్వను. చంపేస్తాను. ఎంత చేస్తాను? నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశావు. తన కుటుంబాన్ని నీ సొంతం చేసుకున్నావు. ఆఖరికి తన ప్రాణాలు తీశావు. నీకు బ్రతికే అర్హత లేదు. చావే, చావు. చావే నీకు సరైన శిక్ష. చావు, చావే. నిన్ను వదలనివ్వరా? ఇది బతకడానికి వీల్లేదు. ఆగు శివకృష్ణ. ఒకసారి నీ వల్లే నా సుమతి చనిపోయింది. ఇప్పుడు నీ కూతురు విద్యను చంపేసింది. నువ్వు మహాని చంపాలనుకుంటున్నావా? మమ్మల్ని బతకనివ్వరా? మీరు మనుషులా లేక క్రూర మృగాలా? ఆ మాట అడగాల్సింది నేను. మహాలక్ష్మి మత్తులో నీ కళ్ళు మూసుకుపోయాయి. అన్యాయంగా నా చెల్లిని పొట్టలు పెట్టుకున్నారు. నా కూతుర్ని దోషులు చేశారు. మనిషి రూపంలో ఉన్న మృగాలు మీరయ్యా. చాలు మావయ్య, ఇంతకు మించి ఇంకొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. ఆయన్ని బయటికి తీసుకెళ్ళండి అత్తయ్య. నువ్వు కూడా నిజాలు తెలుసుకోవట్లేదు రామ్. నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లేదు. అంతా ఈ మహాలక్ష్మి ఆడుతున్న నాటకం. మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. అత్తయ్య ప్లీజ్, తనని బయటికి తీసుకెళ్ళండి. దయచేసి వెళ్ళండి. ఏమండి, పదండి, 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 పదండి. విద్య, విద్య. సుమతి చచ్చింది. పోతూ సీత పేరు చెప్పింది. నా కొడుకు సేఫ్. వాడికి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. నాన్నా, ఏమైంది నాన్నా? అత్తమ్మకి ఎలా ఉంది? స్పృహలోకి వచ్చిందా? నీతో మాట్లాడిందా? అమ్మా, అంతా అయిపోయింది సీత. సుమతి వెళ్ళిపోయింది.
అత్తమ్మ 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 సీత. అత్తమ్మ ఆగమ్మా, నువ్వు లోపలికి వెళ్ళొద్దమ్మా. నేను అత్తమ్మని చూడాలి నాన్న, నన్ను వదిలేయండి. నువ్వు చూడటానికి మీ అత్తమ్మ ప్రాణాలతో లేదే. నీ పేరు తలుచుకుంటూ చనిపోయింది, చనిపోయింది. అత్తమ్మ అత్తమ్మ నా పేరు తలుచుకుందా? నువ్వు తనని పొడవలేదని చెప్పడానికి సుమతి ప్రయత్నం చేసింది. ఆ మాట చెప్పే ప్రయత్నంలో సీత అనే మాట మాత్రమే చెప్పి ప్రాణం విడిచింది. చనిపోతూ కూడా నీ కోసమే ఆరాటపడింది సీత. నిన్ను చూడాలని తాపత్రయపడింది. చివరికి నిన్ను చూడకుండానే వెళ్ళిపోయింది. ఈ చేతులతో పెంచుకున్న నా చెల్లెల జీవితం ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఇలా ముగిసిపోయింది. మనందరితో బంధాలు తెంచుకుని తనెవరో తన వాళ్ళకి కూడా తెలియక ముందే కన్ను మూసింది. అయిన వాళ్ళ మధ్య అనామకురాల్లా వెళ్ళిపోయింది. మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా నాతో ఇదే మాట చెప్పింది. తను సుమతి అని తెలియక ముందే చనిపోతానేమో అని బాధపడింది. చివరికి అలాగే జరిగింది, అలాగే జరిగింది. చనిపోతూ అత్తమ్మ నా పేరు చెప్పిందంటే అందరి దృష్టిలో నేను నేరస్తురాల్లాగా మిగిలిపోతానేమో నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.